హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు లేచి 4 అడుగులు వెయ్యాలన్నా, మెట్లు ఎక్కి దిగాలన్నా విపరీతమైన బాధాకరంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. శరీరంలో కాల్షియం లోపం కావచ్చు, అలాగే కొన్నిసార్లు సరైన ఆహారం తీసుకోకపోవటం వలన కూడా కావచ్చు. ఆర్థరైటిస్, ఎముకల వాపులు, వెన్నునొప్పి, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. దీనికోసం మనం వాము తీసుకుంటున్నాం. వాము మన వంటింట్లో రెగ్యులర్గా వాడే ఒక దినుసు. మనం వామును వంటల్లో వాడితే మంచి రుచిని అందిస్తుంది. వాము నొప్పుల నుండి ఉపశమనం కలిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఛాతీలో ఉండే శ్లేష్మాన్ని కరిగిస్తుంది. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్య, గ్యాస్, మలబద్ధకం, డయాబెటీస్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో వాము చాలా బాగా సహాయపడుతుంది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు చిటికెడు వాము నోట్లో వేసుకుని నమిలితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో గ్లాసున్నర నీటిని పొయ్యాలి. దీనిలో 1/2 స్పూను వామును వేయాలి. వాము మన ఇంట్లో సులభంగానే దొరుకుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఒక 1/2 స్పూను శొంఠి పొడి వేయాలి. శొంఠి పొడి కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులను, ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ నడిచినప్పుడు ఎముకల మధ్య నుంచి టక్ టక్ మని శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని కూడా తగ్గించడంలో శొంఠి పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం వాము వాడాం కదా, వాము ఎముకలను మృదువుగా చేస్తే శొంఠి పొడి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 2 బిర్యానీ ఆకులను వేయాలి. బిర్యానీ ఆకులు కూడా మనకి వంటగదిలో సులభంగానే అందుబాటులో ఉంటాయి. బిర్యానీ ఆకులో విటమిన్ ఇ, విటమిన్ సి, ఫాస్ఫరస్, రిబోఫ్లోవిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సెలీనియం, జింక్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియను పెంచుతాయి. శరీరం నుండి విషాలను బయటికి పంపేస్తాయి. మనం 2 బిర్యానీ ఆకులను తీసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. శొంఠి పొడి మనం ఇంటిలో తయారు చేసుకున్నదైతే బెటర్. మనకి మార్కెట్లో శొంఠి పొడి లభ్యమవుతుంది. అలా కాకుండా శొంఠి కొమ్ములను తెచ్చి నెయ్యి లేదా నూనెలో వేగించి మెత్తని పౌడర్గా చేసుకుని అది వాడితే చాలా మంచిది. ప్యాకెట్లో దొరికే శొంఠి పొడిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకున్న వాము, బిర్యానీ ఆకు, శొంఠి పొడి ఈ మూడింటిలోనూ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ తీసుకోవాలి. కండరాలను బలోపేతం చేస్తుంది. కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. శరీరంలో కాల్షియం లోపం వచ్చినప్పుడు మాత్రమే ఎముకల నొప్పులు వంటివి వస్తాయి. కాల్షియం లోపం లేకుండా ఉంటే మనకి ఎటువంటి నొప్పులు ఉండవు. ఈ డ్రింక్ మనం రోజులో 2 సార్లు తీసుకోవచ్చు, లేదా ఒకసారైనా తీసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చగా తాగితే మనకు చాలా ఉపశమనం కలుగుతుంది. కండరాల ఉద్రిక్తత కూడా తగ్గుతుంది. బాగా మరిగిన ఈ డ్రింక్ని మనం గ్లాసులో వడగట్టుకోవాలి. ఈ గ్లాసులో వడగట్టుకున్నాక మనం కొంచెం బెల్లం వేస్తున్నాం. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వాడకూడదు. బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. అలాగే ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పంచదార వాడకూడదు. పంచదార వలన మన శరీరానికి పెద్దగా ఉపయోగం ఉండదు. బెల్లం తీసుకోవడం వలన ఎముకలను బలపరచడమే కాకుండా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే శరీరానికి బలాన్ని అందిస్తుంది. రోజుకి 2 సార్లు తాగవచ్చు. ఉదయం సమయంలో ఒకసారి, సాయంత్రం సమయంలో ఒకసారి. ఉదయం పరగడుపున లేదా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు, సాయంత్రం 4 గంటల సమయంలో తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. మీ వీలును బట్టి 1 సారా 2 సార్ల అనేది చూసుకోవాలి. ఈ డ్రింక్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. అంటే ఉదయం చేసుకున్న డ్రింక్ సాయంత్రం తాగవచ్చు. అలాగే ఈరోజు చేసిన డ్రింక్ రేపు తాగకుండా ఉంటేనే మంచిది. ఇక మణికట్టులో నొప్పి,
కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడునొప్పి ఇలా అన్ని రకాల ఎముకలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే మనం ఈ డ్రింక్ని గోరువెచ్చగా తాగితేనే మంచిది. చల్లగా ఉన్నప్పుడు తాగకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని నొప్పుల నుంచి ఉపశమనం పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా